హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్రిప్టో ట్రేడింగ్ సంబంధించిన ఒక ఇంట్రాడే స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. ఈ స్ట్రాటజీలో మనం ఎలాంటి కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్ యూజ్ చేయకుండా సింపుల్ ఇండికేటర్స్ అండ్ సింపుల్ రూల్ బేస్ బట్టి మనం స్ట్రాటజీని బిల్డప్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు క్రిప్టో ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్. ఈ డెల్టా ఎక్స్చేంజ్ లో మీరు లీగల్ గా క్రిప్టో ట్రేడింగ్ సంబంధించిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో కంఫర్టబుల్ గా ట్రేడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డెల్టా ఎక్స్చేంజ్ సంబంధించిన డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో డెల్టా ఎక్స్చేంజ్ సంబంధించిన రెఫరల్ లింక్ ఇస్తున్నాం. మీరు ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే క్రిప్టో ట్రేడింగ్ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మన క్రిప్టో ట్రేడింగ్ ఛానల్ లో కూడా మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ టెలిగ్రామ్ ఛానల్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాం. సో లెట్స్ మూవ్ ఆన్ టు ది మెయిన్ టాపిక్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే స్ట్రాటజీ బోత్ బిట్ కాయిన్ అండ్ ఇథేరియం లో మీరు కంఫర్టబుల్ గా యూస్ చేసుకోవచ్చు. జనరల్ గా మనకి డెల్టా ఎక్స్చేంజ్ లో మల్టిపుల్ క్రిప్టోస్ ఉంటాయండి. అందులో ఎక్కువగా పీపుల్ యూస్ చేసేది బిట్ కాయిన్ అండ్ ఇథేరియం. మీరు ఇక్కడ చూసుకుంటే ఈ రెండింటికి మాత్రమే మీకు హై వాల్యూమ్స్ ట్రేడ్ అవుతున్నాయి. రిమైనింగ్ కాయిన్స్ లో కూడా కంఫర్టబుల్ వాల్యూమ్స్ ఉన్నప్పటికీ లిక్విడిటీ కొంచెం తక్కువ ఉంటుంది. మనం ఏదైనా స్క్రిప్ట్ లో ట్రేడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ప్రయారిటీ లిక్విడిటీ ఎక్కువ ఉండాలి, వాల్యూమ్స్ ఎక్కువ ఉండాలి. సో నేను పర్సనల్ గా బిట్ కాయిన్ అండ్ ఇథీరియం లో ఎక్కువగా క్రిప్టో ట్రేడింగ్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న ఇంట్రాడే స్ట్రాటజీ కూడా నేను పర్సనల్ గా ఈ 2 స్క్రిప్ట్స్ కి మాత్రమే రికమెండ్ చేస్తాను. సో బికాస్ ఆఫ్ హై వాల్యూమ్స్, రైట్? సో డెల్టా ఎక్స్చేంజ్ లోకి వెళ్ళాక ఇక్కడ ఫీచర్స్ క్లిక్ చేసుకుంటే మీకు చార్ట్స్ ఓపెన్ అవుతాయి. సో మీకు ఏ స్క్రిప్ట్ కావాలో ఆ స్క్రిప్ట్ సంబంధించిన చార్ట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం బిట్ కాయిన్ సంబంధించిన చార్ట్ ఓపెన్ చేసుకున్నామండి. సో సేమ్ చార్ట్ ని నేను ట్రేడింగ్ వీల్ ఓపెన్ చేస్తాను బికాస్ మీకు స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది. బట్ సేమ్ ఇండికేటర్స్ ని సేమ్ సెటప్ ని మీరు డెల్టా ఎక్స్చేంజ్ లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మీకు ఎక్స్ప్లెనేషన్ కి ఈజీగా ఉంటుంది కాబట్టి ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేస్తున్నాను. సో ట్రేడింగ్ వ్యూ లో కూడా మనం BTC USD బిట్ కాయిన్ వర్సెస్ US డాలర్ క్రిప్టో సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే స్ట్రాటజీలో మనం యూస్ చేస్తున్న ఒక ఇండికేటర్ సూపర్ ట్రెండ్. సూపర్ ట్రెండ్ ని ట్రెండ్ ఐడెంటిఫికేషన్ కోసం యూస్ చేస్తాం. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే స్ట్రాటజీ ఇది కంప్లీట్ గా బిగినర్స్ కోసం. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆల్రెడీ ప్రైస్ యాక్షన్ మీద అవేర్నెస్ ఉంటే మీరు కంఫర్టబుల్ గా ప్రైస్ యాక్షన్ మీద క్రిప్టో ట్రేడింగ్ చేసుకోవచ్చు. దానికి ఇంకా హై సక్సెస్ రేట్ ఉంటుంది. ఎవరికైతే ప్రైస్ యాక్షన్ మీద కమాండ్ లేదో ఆర్ ఎవరైతే మార్కెట్ లోకి రీసెంట్ గా ఎంటర్ అయ్యారో వాళ్ళకి ఈ స్ట్రాటజీ బాగా హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈస్ ఓన్లీ ఫర్ కంప్లీట్ బిగినర్స్. సో మనం యూస్ చేస్తున్న ఒక ఇండికేటర్ సూపర్ ట్రెండ్. దిస్ ఈస్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద ట్రెండ్, వెదర్ మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉందా, డౌన్ ట్రెండ్ లో ఉందో. సో సింపుల్ గా ఈ సూపర్ ట్రెండ్ వరకు తెలుసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఈ స్ట్రాటజీని మనం ఓన్లీ 5 minutes టైం ఫ్రేమ్ లో యూస్ చేస్తున్నాం బికాస్ మన ఇంటెన్షన్ ఓన్లీ ఇంట్రాడే కోసం మాత్రమే. అండ్ థర్డ్ థింగ్, ఈ సూపర్ ట్రెండ్ తో పాటు మనం ఇక్కడ యూస్ చేస్తున్న సెటప్ వచ్చేసరికి రేంజ్ బ్రేక్అవుట్ అనే సెటప్ ని కూడా యూస్ చేస్తున్నాం. బట్ ఈ రేంజ్ బ్రేక్అవుట్ గురించి తెలుసుకోవాలనుకుంటే మనం ఎలాంటి ఇండికేటర్ యూస్ చేయలేం. మాన్యువల్ గా లెవెల్స్ ని డ్రా చేసుకోవాలి. అది ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తాం. మేబీ మీకు ట్రేడింగ్ వీలో ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ అనే ఒక ఇండికేటర్ ఉంటుంది. బట్ ఆ ఇండికేటర్ క్రిప్టోకి వర్క్ అవ్వదు. ఎందుకంటే క్రిప్టో ట్రేడింగ్ 24/7 365 days ట్రేడ్ అవుతుంది కాబట్టి. సో ఓపెనింగ్ టైం అనేది పర్టికులర్ గా ఉండదు కాబట్టి ఆ ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ అనే ఇండికేటర్ మీకు దీనికి యూజ్ అవ్వదు. సో అందుకని మనం రేంజ్ బ్రేక్అవుట్ కోసం మాన్యువల్ గానే లైన్స్ డ్రా చేసుకోవాలి. అది ఎలాగో చూపిస్తాను. అండ్ ఈ స్ట్రాటజీ మనం యూస్ చేస్తున్న టైం వచ్చేసరికి యుఎస్ మార్కెట్స్ ఓపెనింగ్ టైం పీరియడ్ లో మనం యూస్ చేస్తాం. సో జనరల్ గా యుఎస్ మార్కెట్స్ మనకి ఇండియన్ టైమింగ్స్ లో మాట్లాడుకోవాలంటే 7 PM కి ఓపెన్ అవుతాయి. ఈ టైం జోన్స్ చేంజ్ అవుతూ ఉంటాయండి. నార్మల్ సినారియోస్ లో 7 PM కి మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. బట్ ఒకవేళ వింటర్ సీజన్ లో చూసుకుంటే ఆ టైం జోన్ చేంజ్ అవుతుంది. 8 PM కి ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనకి సమ్మర్ టైం పీరియడ్ లో ఉన్నాం కాబట్టి 7 PM కే యుఎస్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. సో 7 ని రిఫరెన్స్ కింద తీసుకుంటాం ఈ రేంజ్ బ్రేక్అవుట్ డ్రా చేయడానికి. ఇఫ్ ఇన్ కేస్ ఇదే స్ట్రాటజీ వింటర్ టైం పీరియడ్ లో యూస్ చేస్తున్నామంటే యుఎస్ మార్కెట్స్ ఓపెనింగ్ టైం మారుతుంది కాబట్టి అప్పుడు ఇదే స్ట్రాటజీ మనం 8 PM కి స్టార్ట్ చేస్తాం. సో టైం జోన్స్ ఇది ఫాలో అవ్వాలి. సో సింపుల్ ఈ 4 థింగ్స్ ని ఒక రూల్ బేస్డ్ గా క్రియేట్ చేసుకుని మన స్ట్రాటజీని డెవలప్ చేద్దాం. సో ఫస్ట్ చార్ట్ లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మీరు 5 minutes లో చార్ట్ ని సెట్ చేసుకోండి. ఆల్రెడీ 5 minutes లో ఉంది. అండ్ ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసరికి మనం యూస్ చేస్తుంది సూపర్ ట్రెండ్. ఇక్కడ ఇండికేటర్స్ లోకి వెళ్ళి సూపర్ ట్రెండ్ ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ సూపర్ ట్రెండ్ సెట్టింగ్స్ మనం బై డిఫాల్ట్ యూస్ చేద్దాం. 10:3 ఎలాంటి చేంజెస్ చేయట్లేదు. ఏదైతే బై డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉన్నాయో అవి సరిపోతాయి. ఇక్కడ మీరు చూసుకుంటే సూపర్ ట్రెండ్ లో ట్రెండ్ ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకుంటే ఒక రెడ్ జోన్ ఉంది, అలాగే గ్రీన్ జోన్స్ కూడా ఫామ్ అవుతున్నాయి. సో రెడ్ జోన్ అంటే లైక్ సింపుల్ గా మీకు ఏదైతే ఒక లైన్స్ ఫామ్ అయ్యి ఆ లైన్ కింద చార్ట్ మూమెంటం ఉంది, ప్రైస్ మూమెంటం ఉంది కదా, ఈ ఎంటైర్ జోన్ మొత్తాన్ని మనం డౌన్ ట్రెండ్ కింద కన్సిడర్ చేసుకుంటాం. అండ్ ఎక్కడైతే గ్రీన్ జోన్ తో మనకి ఎక్కడైతే ఫామ్ అయిందో దాన్ని అప్ ట్రెండ్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఇది సింపుల్, పెద్దగా కష్టపడక్కర్లేదు. జనరల్ గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే స్ట్రక్చర్స్ బట్టి మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉందో డౌన్ ట్రెండ్ లో ఉందో ఐడెంటిఫై చేస్తారు. బట్ బిగినర్స్ కి ఆ స్ట్రక్చర్స్ ఐడెంటిఫై చేయడం కష్టం అవుతుంది కాబట్టి సింపుల్ గా ఈ ఇండికేటర్ యూస్ చేసుకోవచ్చు. సో మీకు గ్రీన్ జోన్స్ ఉన్నవన్నీ కూడా అప్ ట్రెండ్, రెడ్ జోన్స్ ఉన్నవన్నీ కూడా డౌన్ ట్రెండ్. ఇట్ డజంట్ మీన్ గ్రీన్ జోన్ ఉంది కాబట్టి మనం బై చేయాలి
చేయాలి, రెడ్ జోన్ ఉంది కాబట్టి సెల్ చేయాలని మీనింగ్ కాదు. ఎందుకంటే ఇందులో కూడా కొంత నాయిస్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇందులో కూడా 100% సక్సెస్ రేట్ ఉండదు. జస్ట్ ట్రెండ్ ని ఐడెంటిఫై చేయడం కోసం మాత్రమే హెల్ప్ అవుతుంది, కానీ దీన్ని బట్టి 100% ట్రేడ్ ని మనం తీసుకోలేం. అందుకనే దీనికి ఆల్టర్నేట్ గా మనం రేంజ్ బ్రేక్అవుట్ అనే ఒక సెటప్ ని మార్క్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం రేంజ్ బ్రేక్అవుట్ గురించి మాట్లాడుకుందాం. సో ఇందాక మాట్లాడుకున్నట్టు మనం ఓన్లీ 7 PM కి మాత్రమే ఈ స్ట్రాటజీని స్టార్ట్ చేస్తాం యుఎస్ మార్కెట్స్ ఓపెనింగ్ టైం పీరియడ్ లోనే. అట్ ది సేమ్ టైం ఇక్కడ మనం రేంజ్ తీసుకుంటున్న వచ్చేసరికి ఫస్ట్ 15 minutes ఆఫ్ యుఎస్ మార్కెట్స్ ఓపెనింగ్, అంటే నథింగ్ బట్ 7 PM నుంచి 7:15 PM వరకు మనకి ఏదైతే రేంజ్ వస్తుందో, నథింగ్ బట్ ఆ 15 minutes లో ఏదైతే క్యాండిల్ ఫామ్ అవుతుందో ఆ క్యాండిల్ హైని లోని మార్క్ చేసుకుంటాం. నథింగ్ బట్ ఈ 15 minutes లో కంప్లీట్ రేంజ్ ఏదైతే ఉంటుందో ఆ రేంజ్ ని మనం మార్క్ చేసుకుని ఆ రేంజ్ ని కూడా ఇంక్లూడ్ చేద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ చూసుకుంటే మనకి మీరు ఇక్కడ టైమింగ్ చూసుకోవచ్చు. 7 o'clock కి ఫామ్ అయిన క్యాండిల్. సో ఇది మన 5 minutes టైం ఫ్రేమ్ కదా, మన చార్ట్ ని ఇక్కడ మెన్షన్ చేసుకుంది. సో 5 minutes అంటే మనం ఇక్కడ 3 candles రేంజ్ తీసుకుంటాం, ఎందుకంటే ఎవ్రీ క్యాండిల్ 5 minutes కాబట్టి 3 candles అంటే 15 minutes క్యాండిల్ రేంజ్. నథింగ్ బట్ ఇక్కడ మనం ఒక లైన్ ని డ్రా చేసుకుంటాం. అండ్ అలాగే ఇక్కడ నథింగ్ బట్ ఈ 3 candles ఏదైతే ఉంటాయి, ఈ 3 candles లో హైయెస్ట్ పాయింట్ ని, ఈ 3 candles లో లోయెస్ట్ పాయింట్ ని మనం మార్క్ చేసుకోవచ్చు. జనరల్ గా మీరు ఇది డ్రా చేసుకోవాలనుకుంటే సింపుల్ టూల్స్ ఉంటాయి కదా, లైన్ తీసుకుని ఈ 3 candles లో ఉన్న హై పాయింట్ దగ్గర లైన్ మార్క్ చేసుకుంటున్నాను. లెట్స్ చేంజ్ ది కలర్. అండ్ అలాగే ఈ 3 candles లో ఉన్న లీస్ట్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మార్క్ చేసుకుంటాం. సో ఇది నాకు రేంజ్ ఫస్ట్ 15 minutes రేంజ్. నథింగ్ బట్ యుఎస్ మార్కెట్స్ ఓపెనింగ్ టైం రెఫరెన్స్ కింద తీసుకుని ఫస్ట్ 15 minutes రేంజ్ ని మనం మార్క్ చేసుకున్నాం. సో ఇప్పుడు స్ట్రాటజీ చాలా సింపుల్ అండి. మనం ఏదైతే రేంజ్ మార్క్ చేసుకున్నామో ఈ రేంజ్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయాలి. ఒకవేళ రేంజ్ అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, ఏదన్నా స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్, మనం ఫర్దర్ గా లాంగ్ సైడ్ నథింగ్ బట్ అప్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. లేదా డౌన్ సైడ్ బ్రేక్ అయినా మనం ఫర్దర్ గా మార్కెట్ ఫాలో అవుతుందని ఎక్స్పెక్టేషన్ తో డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం. నథింగ్ బట్ ఆ రేంజ్ బ్రేక్అవుట్ ఎటు సైడ్ జరిగితే ఆ బ్రేక్అవుట్ కోసం చూద్దాం. మనొక 5 to 6 days వరకు బ్యాక్ టెస్ట్ చేద్దాం. మనకు 5 to 6 days వరకు సినారియో చెక్ చేసుకుని ప్రతిరోజు మనకి ఎంట్రీ అప్ సైడ్ వచ్చిందా, డౌన్ సైడ్ వచ్చిందా, ఆ టైం పీరియడ్ లో మనం తీసుకోవాల్సిన కన్ఫర్మేషన్స్ ఏంటో చూద్దాం. ఎందుకంటే ప్రతిరోజు ఒకేలా బ్రేక్అవుట్ జరగదు కాబట్టి మనం ప్రతిరోజు మనకి కనిపించిన మల్టిపుల్ సినారియోస్ ని మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ డే చూసుకుంటే మనకి రేంజ్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ జరిగింది. కానీ బ్రేక్అవుట్ జరగడం అంటే మీనింగ్ ఏంటంటే, చాలా మంది బ్రేక్అవుట్ అంటే ఆ లైన్ క్రాస్ చేయడమే బ్రేక్అవుట్ అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పర్టికులర్ క్యాండిల్ చూసుకుంటే మనకి రేంజ్ క్రాస్ అయ్యి కింద క్లోజ్ అయింది. సో కొంచెం జూమ్ ఇన్ చేస్తాను ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. సో ఈ పర్టికులర్ క్యాండిల్ చూసుకుంటే మనం ఏదైతే లో మార్క్ చేసుకున్నామో 15 minutes లో మార్క్ చేసుకున్నామో ఆ లోని బ్రేక్ చేసి కింద క్లోజ్ అయింది కాబట్టి దీని బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేసుకుంటారు. బట్ యూ షుడ్ నాట్ డూ దట్. ఎప్పుడు కూడా బ్రేక్అవుట్ అనేది స్ట్రాంగ్ క్లోజింగ్ అవ్వాలి. అట్లీస్ట్ 50% క్యాండిల్ అయినా ఆ రీజన్ ని క్రాస్ అయ్యేలా మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది క్యాండిల్ బాడీ, ఆల్మోస్ట్ 95% ఆఫ్ క్యాండిల్ బాడీ రీజన్ లోపలే ఉంది. జస్ట్ ఒక 5% మాత్రమే ఆ రీజన్ ని క్రాస్ చేసింది. సో దీన్ని నేను ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేసుకోవాలి. అలాంటప్పుడు నెక్స్ట్ క్యాండిల్ చూసుకుంటే నెక్స్ట్ క్యాండిల్ ఆల్మోస్ట్ కంప్లీట్ క్యాండిల్ రీజన్ బయటే ఉంది. ఇట్ డజంట్ మీన్ ఇది కూడా నాకు ఒక స్ట్రాంగెస్ట్ క్యాండిల్ అయితే కాదు. ఎందుకంటే ఈ క్యాండిల్ మనకు ఒక హ్యామర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. హ్యామర్ క్యాండిల్ స్టిక్ అనేది ఒక బుల్లిష్ సెంటిమెంట్ ని ఇండికేట్ చేస్తుంది. సో హ్యామర్ క్యాండిల్ అనేది ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ కాబట్టి నేను దీన్ని కూడా బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేసుకోను. మీరు కావాలనుకుంటే థర్డ్ క్యాండిల్ ఒక బ్రేక్అవుట్ కింద తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ క్యాండిల్ లో హయ్యర్ లెవెల్ నుంచి రిజెక్షన్ ఉంది. లేదు అది కూడా అనుకుంటే మీరు ఫోర్త్ క్యాండిల్ ని పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఐదర్ థర్డ్ క్యాండిల్ ఆర్ ఫోర్త్ క్యాండిల్ లో మనం డౌన్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. రైట్, ఇప్పుడు ఈ సినారియోలో నేను డౌన్ సైడ్ ట్రేడ్ థర్డ్ క్యాండిల్ దగ్గర రెఫరెన్స్ తీసుకుని ఎంట్రీ తీసుకుంటాను అనుకున్నాం. సో డౌన్ సైడ్ కాబట్టి మనం షార్ట్ పొజిషన్ తీసుకుంటున్నాం. సో షార్ట్ పొజిషన్, సో మనకి ఎక్కడైతే కన్ఫర్మేషన్ వచ్చిందో థర్డ్ క్యాండిల్ దగ్గర కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఒక షార్ట్ పొజిషన్ తీసుకుంటాను. వన్స్ నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నానంటే స్టాప్ లాస్ వచ్చేసరికి మనకి రీసెంట్ స్వింగ్ హై దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో మార్కెట్ మనకి ఇక్కడ ఎంట్రీ వచ్చినప్పుడు దీనికంటే ఫామ్ అయిన రీసెంట్ హై పాయింట్ ఏది, ఇదే కదా. సో రీసెంట్ హై దగ్గర మనం స్టాప్ లాస్ ని పెట్టుకున్నాం. ఎందుకంటే మార్కెట్ ఫాలో అవుతుంది, నేను ట్రేడ్ తీసుకున్నాను. ఒకవేళ మార్కెట్ ఇంక్రీజ్ అయితే నాకు లాస్ వస్తుంది కాబట్టి ఆ లాస్ ని నేను రీసెంట్ స్వింగ్ హై దగ్గర కట్ చేస్తాను. సో రీసెంట్ స్వింగ్ హై విల్ బి మై స్టాప్ లాస్. సో దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. సో రీసెంట్ స్వింగ్ హై కంటే కొంచెం స్లైట్ పైన మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాం. అండ్ టార్గెట్ మినిమం 1:1 తీసుకోండి. అంటే మీరు ఎంతైతే రిస్క్ చేస్తున్నారో కనీసం అన్ని పాయింట్స్ అన్న ప్రాఫిట్ తీసుకోండి. 1:1 కంటే ఎక్కువ తీసుకున్నా దట్ ఈస్ ఓకే. 1:2, 1:3 లేదా 1:1 వచ్చిన తర్వాత మీరు ట్రైలింగ్ చేసుకున్నా మీకు ఓకే. బట్ ఇక్కడ మనం చేస్తుంది ఓన్లీ ఇంట్రాడే 5 minutes కాబట్టి ఇట్స్ మోర్ ఓవర్ లైక్ షార్ట్ స్కాల్ప్ లాంటిది. అంటే చాలా తక్కువ టైం పీరియడ్ లో మాత్రమే ట్రేడ్ హోల్డ్ చేస్తున్నాం కాబట్టి 1:1 ఇస్ మినిమం మ్యాండేటరీ. సో 1:1 సరిపోతుంది నాకు. సో జనరల్ గా మీకు ఈ పాయింట్ కి మీకు 1:1 వచ్చేస్తుంది. యూ కెన్ సీ. సో మీకు ఇక్కడ ఆల్మోస్ట్ 222 పాయింట్స్ రిస్క్ చేస్తున్నట్లయితే ప్రాఫిట్ కూడా 230 పాయింట్స్. ఆల్మోస్ట్ ఎంతైతే రిస్క్ చేస్తారో అంత రివార్డ్ తీసుకుంటున్నారు. లేదు మీరు ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే 1:2, 1:3 యూ కెన్ ప్లాన్. సో మీకు ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ ట్రేడ్ 1:2 కూడా టచ్ అయింది. స్టిల్ ఫర్దర్ మీ స్టాప్ లాస్ టచ్ అవ్వకుండా 1:5 కూడా వచ్చింది. మేబీ ఇక్కడ చాలా మంది ఒక పాయింట్ అడగొచ్చు, 1:1 తీసుకుంటే మనకి తక్కువ ప్రాఫిట్ తో బయటకు వచ్చేస్తాం, ఇంత మూవ్మెంట్ ని మనం మిస్ చేసుకుంటున్నాం కదా అనుకుంటే మీరు 1:1 తీసుకున్న తర్వాత ట్రైలింగ్
స్టార్ట్ చేసుకోండి. ట్రైలింగ్ స్టాప్ సింపుల్ గా చెప్తాను, ఎక్కువ కన్ఫ్యూజన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎంట్రీ పాయింట్ 100 రూపీస్ అనుకుందాం. 100 రూపీస్ దగ్గర మీరు సెల్ చేశారు, మార్కెట్ ఫాలో అవుతుందని మీరు సెల్ చేశారు. మీ స్టాప్ లాస్ రీజన్ 120 అనుకుందాం, ఇది మీ ఎస్ఎల్. ఇక్కడికి వస్తే లాస్ తీసుకుని బయటకు వచ్చారు. సో మనం 1:1 రిస్క్ రివార్డ్ ఫాలో అవుతున్నాం కాబట్టి ఇక్కడ 20 పాయింట్స్ రిస్క్ చేస్తున్నాం అంటే 20 పాయింట్స్ ప్రాఫిట్ కూడా తీసుకుంటాం కదా. అంటే మీ టార్గెట్ 1 ఎంత అవుతుంది, 80 రూపీస్. అంటే 20 పాయింట్స్ కిందకి వస్తే మీరు టార్గెట్ 1 ప్రాఫిట్ తీసుకోవచ్చు. మీరు కౌంట్ ఇక్కడ క్లోజ్ చేసుకోవచ్చు 1:1 రిస్క్ రివార్డ్. లేదు నాకు ఎక్కువ ప్రాఫిట్ కావాలి, నేను ట్రైల్ చేయాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైతే ప్రాఫిట్ 1 రీచ్ అయిందో, ఈ ప్రాఫిట్ 1 రీచ్ అయిన తర్వాత మీ స్టాప్ లాస్ ని కిందకి మూవ్ చేయండి. నథింగ్ బట్ ఎంట్రీ పాయింట్ కి మూవ్ చేయండి, ఎస్ఎల్ ని ఎంట్రీకి మూవ్ చేయండి. సో వన్స్ ఫస్ట్ టార్గెట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ ఎస్ఎల్ ఏమవుతుంది, 100 రూపీస్. అంటే మీ ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉంటుందో ఎస్ఎల్ కూడా అదే అవుతుంది. సో ఇప్పుడు ప్రైస్ ఎంట్రీ పాయింట్ నుంచి టార్గెట్ కి వచ్చిన తర్వాత 2 సినారియోస్ జరగవచ్చు. ఇక్కడ నుంచి ప్రైస్ ఫర్దర్ గా ఫాలో అవ్వచ్చు. ఫర్దర్ గా ఫాలో అయితే నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ, ఇంకొక 20 పాయింట్స్. అంటే ఫస్ట్ 20 పాయింట్స్ దగ్గర టార్గెట్ అంటే నెక్స్ట్ 20 పాయింట్స్ అంటే 40 పాయింట్స్ దగ్గర మీ టార్గెట్ ఉంటుంది. నథింగ్ బట్ 60 రూపీస్ దగ్గర మీ సెకండ్ టార్గెట్ ఉంటుంది. ఒకవేళ సెకండ్ టార్గెట్ కూడా రీచ్ అయింది అనుకోండి, అప్పుడు ఎస్ఎల్ ని మళ్ళీ ఫర్దర్ గా మూవ్ చేయండి. నథింగ్ బట్ ఎస్ఎల్ ఇక్కడ ఎంత ఉంది, ఎంట్రీ పాయింట్ కి వచ్చేసింది కాబట్టి దాని దగ్గర నుంచి ఇప్పుడు స్టాప్ లాస్ ని టార్గెట్ 1 కి మూవ్ చేయండి. సో ప్రైస్ ఇక్కడ నుంచి ఫాలో అయితే మీకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, మీ స్టాప్ లాస్ ని కూడా ట్రైల్ చేస్తున్నారు. ఒకవేళ ప్రైస్ ఇక్కడ ఫాలో అవ్వకుండా బై ఛాన్స్ ప్రైస్ ఇక్కడ ఫస్ట్ టార్గెట్ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది అనుకోండి, మీకు వచ్చే లాస్ ఎంత, 0. ఎందుకంటే మీ ఎంట్రీ పాయింటే మీ స్టాప్ లాస్ అయిపోయింది కాబట్టి మీకు అక్కడ 0 లాస్ వస్తుంది. ఒకవేళ టార్గెట్ 2 వచ్చిన తర్వాత, సెకండ్ టార్గెట్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ప్రైస్ రివర్స్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ సెకండ్ స్టెప్ కూడా మనం స్టాప్ లాస్ ని ట్రైల్ చేసాం కాబట్టి ఇక్కడ మీ ప్రాఫిట్ 20 పాయింట్స్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇక్కడ 20 పాయింట్స్ ని లాక్ చేసుకున్నారు. సింపుల్ గా చెప్పాలంటే మీ ఎంట్రీ పాయింట్ 100 రూపీస్, ఎస్ఎల్ 120, టార్గెట్ 180 అనుకుందాం. ఇది 1:1 రిస్క్ రివార్డ్. మీ ప్రాఫిట్ 20 పాయింట్లు పెరిగే కొద్దికి, అంటే 80 నుంచి 60, 60 నుంచి 40, 20 ఇలా 20 పాయింట్లు పెరిగి మీ ప్రాఫిట్ డబుల్ ట్రిపుల్ అయ్యే కొద్దికి మీ స్టాప్ లాస్ ని కూడా ఒక్కొక్క స్టెప్ దించండి. సో ఇలా మీరు స్టాప్ లాస్ ని ట్రైల్ చేసుకోవచ్చు. ఓకే, సో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ చూసుకుంటే మనకి మంచి ఎంట్రీ కన్ఫర్మేషన్. సో ఇక్కడ 2 సినారియోస్ చూసుకోవాలి. ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ అవుతున్నప్పుడు మీకు ఖచ్చితంగా సూపర్ ట్రెండ్ కూడా నెగిటివ్ లో ఉందో చూసుకోండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది కన్ఫర్మేషన్ తీసుకోరు. ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ వచ్చేసింది కదా అని ఇమీడియట్ గా డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలని కాదు. ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ వచ్చినప్పుడు మీ సూపర్ ట్రెండ్ గ్రీన్ లో ఉందనుకోండి, అది మీ ఎంట్రీ కాదు, మీరు ఎంట్రీ తీసుకోకూడదు. ఇక్కడ మనకి సూపర్ ట్రెండ్ ప్లస్ రేంజ్ బ్రేక్అవుట్ రెండు ఒకటే చెప్పాలి. ఇప్పుడు మనం బై సైడ్ ట్రేడ్ తీసుకోవాలంటే ఏంటి, సూపర్ ట్రెండ్ గ్రీన్ లో ఉండాలి అండ్ రేంజ్ బ్రేక్అవుట్ లో అప్ సైడ్ రేంజ్ బ్రేక్అవుట్ జరగాలి. అదే మీరు డౌన్ సైడ్ సెల్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలంటే మీ సూపర్ ట్రెండ్ రెడ్ లో ఉండాలి, నెగిటివ్ లో ఉండాలి అండ్ మీ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ జరగాలి, రేంజ్ బ్రేక్అవుట్. సో ఇక్కడ మనకి రేంజ్ బ్రేక్అవుట్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది, అదే టైం పీరియడ్ లో సూపర్ ట్రెండ్ కూడా రెడ్ లో ఉంది కాబట్టి ఇది మనకి పర్ఫెక్ట్ ఎంట్రీ పాయింట్ డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి, రైట్? సో సేమ్ సినారియోస్ ని మనం ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసుకుందాం, ప్రీవియస్ డేస్ లో కూడా ఎలా వర్క్ అయిందో. సో మనం ఓన్లీ యూఎస్ మార్కెట్స్ ఓపెనింగ్ టైం పీరియడ్ లోనే చూసుకుందామండి, బికాస్ అప్పుడు మాత్రమే హై లిక్విడిటీ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ డే మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ ఇది, ఐ మీన్ 7 o'clock రిఫరెన్స్ మనం తీసుకున్న రిఫరెన్స్ ఇది. సో ఫస్ట్ 3 క్యాండిల్స్ అంటే 15 minutes కాబట్టి ఫస్ట్ 3 క్యాండిల్స్ మార్క్ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ హై అండ్ 3 క్యాండిల్స్ అంటే 1, 2, 3 ఇది థర్డ్ రెడ్ క్యాండిల్. ఈ 3 క్యాండిల్స్ అంటే ఫస్ట్ 15 minutes క్యాండిల్ రేంజ్ ఇది మనకి. సో ఈ రేంజ్ ఎప్పుడు బ్రేక్ అవుతుందో మనం వెయిట్ చేయాలి. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ బ్రేక్అవుట్ ఇక్కడ కనిపించింది. సో దిస్ ఈస్ నాట్ రైట్ బ్రేక్అవుట్. ఇంత మాట్లాడుకున్న దాన్ని బట్టి స్ట్రాంగ్ క్లోజింగ్ ఉండాలి, అంటే మెజారిటీ ఆఫ్ ది క్యాండిల్ బాడీ ఆ రీజన్ దాటాలి. బట్ అక్కడ మెజారిటీ ఆఫ్ ది క్యాండిల్ బాడీ క్రాస్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం మీకు ఫార్మ్ అయింది చాలా మీడియం రేంజ్ క్యాండిల్, అంటే ప్రీవియస్ రేంజెస్ ఎంతైతే ఉంటుందో క్యాండిల్ కి అక్కడ కూడా అంతే నార్మల్ క్యాండిల్ కానీ స్ట్రాంగ్ గ్రీన్ కలర్ క్యాండిల్ రాదు. సో దీని బ్రేక్అవుట్ కింద మీరు కన్ఫర్మేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వేరాస్ ఈ పర్టికులర్ క్యాండిల్ చూస్తే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చింది, స్ట్రాంగ్ క్లోజింగ్ వచ్చింది, మోస్ట్ ఆఫ్ ది క్యాండిల్ బాడీ ఆ రీజన్ దాటి క్లోజ్ అయ్యింది. సో దీన్ని మనం వాలిడ్ ఎంట్రీ పాయింట్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో ఇక్కడ ఎక్కడైతే మీకు అప్ సైడ్ రీజన్ బ్రేక్అవుట్ వచ్చిందో అదే టైం పీరియడ్ కి సూపర్ ట్రెండ్ కూడా గ్రీన్ లో ఉంది. సో రెండు ఒకటే డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ కూడా అప్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు. సో అప్ సైడ్ కాబట్టి లాంగ్ పొజిషన్ తీసుకుంటాం. సో క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ వచ్చరికి రీసెంట్ స్వింగ్ లో. సో ఈ బ్రేక్అవుట్ రాకముందు మనకు లో ఎక్కడ ఫామ్ అయింది, ఇక్కడే కదా. సో రీసెంట్ స్వింగ్ లో దగ్గర మనం స్టాప్ లాస్ ని పెట్టుకుని 1:1 టార్గెట్ ని సెట్ చేసుకుంటాం. సో ఇది మనకి రీసెంట్ స్వింగ్ లో అండ్ మనం డౌన్ సైడ్ 329 పాయింట్స్ రిస్క్ చేస్తున్నామంటే ప్రాఫిట్ కూడా సేమ్ 329 పాయింట్స్. సో 1:1. సో మీ రిస్క్ రివార్డ్ 1:1 వచ్చేసింది మీకు. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ ట్రేడ్ లో 1:1.75 కూడా వచ్చింది. సో మీరు ట్రైలింగ్ చేసుకోవచ్చు, లేదంటే 1:1 కి క్లోజ్ చేసుకోవచ్చు. ఇంట్రాడేనే కాబట్టి మనకి మోస్ట్లీ 1:1 ఇస్ కంఫర్టబుల్ అండ్ ఓకే. అండ్ ప్రీవియస్ డేస్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ కూడా చూసుకుంటే మనకి 7 o'clock మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది, నథింగ్ బట్ యూఎస్ మార్కెట్స్ ఓపెనింగ్ టైం. సో ఫస్ట్ 3 క్యాండిల్స్ ఒక హై పాయింట్ ని లో పాయింట్ ని మార్క్ చేసుకుందాం. ఇది 7 o'clock ఫార్మ్ అయిన క్యాండిల్ హై పాయింట్ అండ్ ఆ 3 క్యాండిల్స్ లో లోయెస్ట్ పాయింట్ ఇదే కాబట్టి దీన్ని కూడా మార్క్ చేసుకుందాం. సో ఇక్కడ ఈ సినారియోలో మనం బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయాలి. ఇక్కడ మనకి బ్రేక్అవుట్ వచ్చింది. సో ఇది మనకి చాలా స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్. సో రీసెంట్ గా వచ్చిన క్యాండిల్స్ సైజెస్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ క్యాండిల్స్ ఒక సైజ్ చాలా ఎక్కువ ఉంది, చాలా
చాలా స్ట్రాంగ్ ఉంది, రైట్? సో ఈ క్యాండిల్ ని మనం రిఫరెన్స్ క్యాండిల్ కింద తీసుకుని మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఆ బ్రేక్అవుట్ వస్తున్న టైం పీరియడ్ కి సూపర్ ట్రెండ్ కూడా గ్రీన్ లోకి వెళ్ళింది. సో రెండు కూడా ఒకటే కన్ఫర్మేషన్ కాబట్టి ఇక్కడ కూడా మనం అప్సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో లాంగ్ పొజిషన్ ప్లాన్ చేసుకున్నాం. సో వన్స్ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. సో స్టాప్ లాస్ వచ్చేసరికి ఈ సినారియోలో స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి? జనరల్ గా స్టాప్ లాస్ ఇక్కడ బై చేస్తామంటే రీసెంట్ స్వింగ్ లో దగ్గర స్టాప్ లాస్ ఉండాలి. రీసెంట్ స్వింగ్ లో ఇక్కడ ఉంది అంటే మార్కెట్ ఈ బ్రేక్అవుట్ రాకముందు అంత ముందు ఫార్మ్ అయిన లో పాయింట్ ఇది. సో మీకు ఎంట్రీ పాయింట్ ఇక్కడ వచ్చి స్టాప్ లాస్ ఇంత ఉన్నప్పుడు, ఇంత హై రేంజ్ ఉన్నప్పుడు మనం అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి సినారియోలో రీసెంట్ స్వింగ్ హై ఆర్ రీసెంట్ స్వింగ్ లో నథింగ్ బట్ స్టాప్ లాస్ రీజన్ చాలా ఎక్కువ ఉన్నట్టు మీరు ఫీల్ అయితే మీరు క్యాండిల్ కిందే అప్పుడు స్టాప్ లాస్ ని పెట్టుకోవాలి. బికాస్ ఇక్కడ మీకు ఆల్రెడీ ఈ క్యాండిల్ లోనే స్ట్రాంగ్ మొమెంటం వచ్చేస్తుంది కాబట్టి స్టాప్ లాస్ మనం ఎక్కువ ప్లేస్ చేయట్లేదు. జస్ట్ క్యాండిల్ లో పాయింట్ దగ్గరే స్టాప్ లాస్ ని ప్లాన్ చేసుకుంటున్నాం అండ్ వీ కెన్ హ్యావ్ 1:1 టార్గెట్. సో 1:1 టార్గెట్ కూడా ఇక్కడ మనకి కంప్లీట్ అయిపోయింది. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది సెటప్. అండ్ కొన్ని సినారియోస్ లో ఇలాంటి బ్రేక్అవుట్స్ వస్తాయి. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి బ్రేక్అవుట్ ఒకటి రావచ్చు. కొన్ని సినారియో ఎగ్జాక్ట్ గా ఈ బ్రేక్అవుట్ ఇక్కడ ఏదైతే క్యాండిల్ వచ్చిందో దీని బదులు ఈ క్యాండిల్ వచ్చింది అనుకుందాం. ఇలాంటి క్యాండిల్ లో ట్రేడ్ చేయదు. ఎందుకంటే క్యాండిల్ లో మీకు బాడీ ఎంత ఉందో ఆల్మోస్ట్ విక్ కూడా అంతే ఉంది కదా. రిజెక్షన్ ఎక్కువ ఉందంటే మీనింగ్ ఏంటి? సెల్లర్స్ కూడా ఉన్నారని మీనింగ్. సో బ్రేక్అవుట్ జరుగుతున్నప్పుడు మనకి ఆ డైరెక్షన్ లో విక్ అనేది ఉండకూడదు. అలాగే డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు కూడా దీన్ని స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ కింద కన్సిడర్ చేసుకొని దీన్ని వాల్యూడ్ బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేయొచ్చు. బట్ కొన్నిసార్లు మీకు ఇలాంటి క్యాండిల్ ఫామ్ అవుతుంది. రెడ్ క్యాండిలే కానీ డౌన్ సైడ్ విక్ చాలా ఎక్కువ ఉంది. నథింగ్ బట్ రిజెక్షన్ ఎక్కువ ఉంది. బయర్స్ ఉన్నారు ఇక్కడ. సో అందుకని దీన్ని కూడా మనం ఇగ్నోర్ చేసుకోవాలి. సో ఇక్కడ విక్ చాలా తక్కువ ఉంది కాబట్టి రిఫరెన్స్ తీసుకున్నాం. బట్ ఇలాంటి కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఇక్కడ ఫామ్ అయితే మనం ట్రేడింగ్ ని ఇగ్నోర్ చేసుకుంటాం. అండ్ ఇంకొక 1 డే చూసుకుందాం అండి. మల్టిపుల్ డేస్ లో చూసుకుంటే మనకి మల్టిపుల్ కేస్ స్టడీస్ అని కవర్ అయిపోతాయి. సో నెక్స్ట్ మార్కెట్ 7 o'clock స్టార్టింగ్ పాయింట్ ఇది. సో ఫస్ట్ 3 క్యాండిల్స్ హైని లో ని మార్క్ చేసుకుందాం. సో ఇది మనకి ఫస్ట్ 3 క్యాండిల్స్ ఒక హై పాయింట్ అండ్ ఫస్ట్ 3 క్యాండిల్స్ ఒక లో పాయింట్ ఇదే మనకి. సో ఇక్కడ మనం చూసుకుంటే డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది. సో ఈ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది. విక్ అనేది క్యాండిల్ బాడీతో కంపేర్ చేసుకుంటే అంత ఎక్కువ ఏం లేదు. క్యాండిల్ బాడీ కంటే ఎక్కువ ఉందని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేసుకుని ఈ పర్టికులర్ టైం అదే టైం రేట్ కి సూపర్ ట్రెండ్ కూడా రెడ్ లో ఉంది కాబట్టి ఇది మనకి వ్యాలిడ్ ఎంట్రీ పాయింట్ కింద మనం మార్క్ చేసుకోవచ్చు. సో షార్ట్ పొజిషన్. సో క్యాండిల్ ఎక్కడైతే క్లోజ్ అయిందో ఆ పాయింట్ దగ్గర మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం. అండ్ స్టాప్ లాస్ వచ్చేసరికి రీసెంట్ స్వింగ్ హై మనకి ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ పైన ఉంది, ప్రీవియస్ క్యాండిల్ హై పైన. సో ఇక్కడ మనం స్టాప్ లాస్ తీసుకుని 1:1 టార్గెట్ సెట్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ 1:1 టార్గెట్ వచ్చింది. సో దిస్ ఈస్ ఆల్సో వ్యాలిడ్ ఎంట్రీ. అండ్ లాస్ట్ ఇంకొక 1 డే చూసుకుందాం. నార్మల్ టైం పీరియడ్స్ లో కూడా మీరు సూపర్ ట్రెండ్ ఒక్కదాన్ని చేసుకోవాలనుకుంటే సూపర్ ట్రెండ్ తో పాటు ఏదైనా మూవింగ్ యావరేజ్ యాడ్ చేసుకోండి. లైక్ 20 మూవింగ్ యావరేజ్ కానీ 50 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకుని రెండు ఒకటే కన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు మీరు నార్మల్ ట్రేడింగ్ టైం పీరియడ్ లో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనం 7 o'clock తీసుకోవడానికి మెయిన్ సింపుల్ రీజన్ మార్కెట్ ఆ టైం పీరియడ్ లో ఎక్కువ వాల్యూమ్ ఆర్ ఎక్కువ మొమెంటం తో ట్రేడ్ అవుతుంది. యుఎస్ మార్కెట్స్ ఓపెనింగ్ కాబట్టి. సో దిస్ ఇస్ ద ఓపెనింగ్ పాయింట్ May 26. ఫస్ట్ 3 క్యాండిల్స్ ఒక హైని లోని మార్క్ చేసుకుంటాం. సో ఫస్ట్ 3 క్యాండిల్స్ హై పాయింట్ అండ్ ఇది లో పాయింట్. సో ఇక్కడ మనకి చూసుకుంటే బ్రేక్అవుట్ మనకి ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ క్యాండిల్ లోనే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. బట్ అంత స్ట్రాంగ్ క్లోజింగ్ రాలేదనుకుంటే ఈ క్యాండిల్ దగ్గర తీసుకోవచ్చు. బికాస్ మీ ప్రైస్ అక్కడికి ఇంక్రీజ్ అయినాక ఇక్కడ నుంచి చాలా రివర్సల్ క్యాండిల్ స్టిక్ ఫామ్ అయింది, ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్. సో ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మనం డౌన్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అదే టైం రేట్ కి సూపర్ ట్రెండ్ కూడా రెడ్ కలర్ లో ఉంది చూసుకోండి, రైట్? సో ఈ క్యాండిల్ ఫామ్ అవ్వక ముందు మనకి ఫామ్ అయిన రీసెంట్ స్వింగ్ హై పాయింట్ ఇదే కాబట్టి సో స్టాప్ లాస్ అక్కడ ప్లేస్ చేసుకుంటాం. యూ కెన్ హ్యావ్ 1:1. సో ఎగ్జాక్ట్లీ 1:1 ఉంది. సో మీరు ఇక్కడ ట్రయల్ కూడా చేసుకోవచ్చు. సో ట్రయల్ చేసుకున్నా మీకు క్లోజ్ టు 1:2 టార్గెట్ కూడా వచ్చింది. సో 1:1.5 to 1:2% టార్గెట్ కూడా వచ్చింది. ట్రయల్ చేసుకుంటే నో లాస్ నో ప్రాఫిట్ ఆర్ బేసిక్ టార్గెట్ తీసుకుని బయటకు వచ్చేయచ్చు. ఇంకా లాస్ట్ డే చూద్దామండి ఇంకొక సినారియో. మేబీ ఏదైనా కొత్త కేస్ స్టడీ ఏదన్నా దొరుకుతుందేమో చూద్దాం. సో 7 o'clock మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ ఇది. సో ఈ 3 క్యాండిల్స్ లైక్ ఈ 3 క్యాండిల్స్ లో మనకి హైయెస్ట్ పాయింట్ ఇక్కడ ఉంది అండ్ అలాగే లోయెస్ట్ పాయింట్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఇమీడియట్ గా ఈ క్యాండిల్ లో మనకి మంచి బ్రేక్అవుట్ వచ్చింది, స్ట్రాంగ్ బ్రేక్అవుట్. సో క్యాండిల్ చాలా స్ట్రాంగ్ ఉంది, విక్ తక్కువ ఉంది. సో ఇక్కడ కూడా మనం షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే. సో స్టాప్ లాస్ వచ్చేసరికి రీసెంట్ స్వింగ్ హై అంటే మనకి ఈ పాయింట్ దగ్గర రీసెంట్ స్వింగ్ హై ఉంది అండ్ కెన్ హ్యావ్ 1:1. బట్ ఇక్కడ మీకు ట్రై చేసుకుంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 1:4 వరకు రీచ్ అయింది. అట్లీస్ట్ 1:2 1:3 అని క్యాప్చర్ చేసుకోవచ్చు ట్రైలింగ్ చేసుకుంటే. సో ట్రైలింగ్ నాకు వద్దనుకుంటే 1:1 కి ప్రతి ట్రేడ్ క్లోజ్ చేసుకోండి. బట్ ట్రైల్ చేసుకోవడం అడ్వాంటేజ్ ఏంటంటే మేబీ కొన్నిసార్లు నో లాస్ నో ప్రాఫిట్ లో క్లోజ్ అయినప్పటికీ సమ్ టైమ్స్ 1:5 1:10 రిస్క్ రివార్డ్ దొరికే ట్రేడ్స్ కూడా దొరుకుతాయి. బట్ చాలా తక్కువ ఉన్నప్పటికీ హై ప్రాఫిట్స్ వస్తాయి. లేదు అంత వద్దు నాకు అనుకుంటే 1:1 సింపుల్ గా ఫాలో అయిపోయింది. సో ఓవరాల్ గా చూసుకుంటే దిస్ ఇస్ ద సింపుల్ ఇంట్రాడే సెటప్ అండి. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మీరు బిట్ కాయిన్ లో కానీ ఇథీరియం లో సింపుల్ రూల్ బేస్డ్ తగ్గట్టుగా ఫాలో అవ్వండి. రూల్స్ ని మనం కంప్లీట్ గా ఫాలో అవడం ఇంపార్టెంట్. సో ఇక్కడ సూపర్ ట్రెండ్ తో పాటు రేంజ్ బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ కూడా తీసుకుని రెండు ఒకటే డైరెక్షన్ ఇండికేట్ చేస్తే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, లేదంటే ట్రేడ్ ని ఇగ్నోర్ చేసుకోవాలి. ఇక్కడ స్ట్రాటజీ ఎంత ఇంపార్టెంట్ రిస్క్ రివార్డ్ రేషియో కూడా అంతే ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు స్ట్రాటజీ వల్ల ప్రాఫిటబుల్ గా ఉండరు. మీరు ఫాలో అయ్యే రిస్క్ రివార్డ్ బట్టి మాత్రమే మీరు
ప్రాఫిట్ లో ఉంటారు, రైట్? సో ఓవరాల్ గా దిస్ ఇస్ ద సింపుల్ ఇంట్రాడే స్ట్రాటజీ. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మీకు మరిన్ని క్రిప్టో ట్రేడింగ్ వీడియోస్ కావాలనుకుంటే మీరు కమెంట్ సెక్షన్ లో ఏ టాపిక్ మీద కావాలో చెప్తే ఆ టాపిక్ గురించి ఎవ్రీ వీక్ ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాం. అండ్ క్రిప్టో ట్రేడింగ్ సంబంధించిన 2 న్యూ అప్డేట్స్ ని త్వరలో అనౌన్స్ చేయబోతున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు క్రిప్టో ట్రేడింగ్ సంబంధించిన ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ కానీ ఈవెంట్స్ గురించి తెలుసుకోవాలనుకున్నాం ఆర్ క్రిప్టో ట్రేడింగ్ సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే క్రిప్టో ట్రేడింగ్ రిలేటెడ్ గా మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. అది కంప్లీట్ ఫ్రీ యాక్సెస్ వస్తుంది అందరికి. ఆ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాం. యూ కెన్ జాయిన్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ.